గెలిచిన సర్పంచ్లను సన్మానించిన మంత్రి పొన్నం తనపై కొందరు కావాలనే కుట్ర పన్నుతున్నారని ఆరోపించిన నటుడు శివాజీ. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లాలో నూతనంగా గెలిచిన సర్పంచుల్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సన్మానించారు. ఇందిరాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రభుత్వ విపాది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, మాజీ మంత్రి జీవన్ రెడ్డి, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ హాజరయ్యారు. మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటిస్తున్నారు. పీఎస్ఆర్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్లు, వార్డు సభ్యుల్ని కేటీఆర్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక చరిత్ర అన్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. 14,000 కోట్లతో ప్రారంభించిన స్టీల్ ప్లాంట్ విలువ ఇవాళ 2.5 లక్షల కోట్ల సంపదకు చేరిందన్నారు. దీనిపై ప్రధాని మోదీ కనుపడ్డట్టు ఎవరికో కట్టబెట్టాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై మాజీ సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న మేడారం జాతరకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరిగే ఈ జన జాతరకు సంబంధించి ప్రభుత్వం 251 కోట్లతో డెవలప్మెంట్ పనులు చేస్తోంది. స్పెషల్ మాస్టర్ ప్లాన్ తో గద్దెలు చుట్టూ దర్వాజాల నిర్మాణం కొనసాగుతోంది. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేస్తున్న ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న జర్నలిస్టుల్ని అరెస్ట్ చేసి ముషిరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే విషయం తెలుసుకున్న మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ముషిరాబాద్ పీఎస్ కు వచ్చి జర్నలిస్టులను కలిశారు. నటుడు శివాజీ హాట్ కామెంట్ చేశారు. కొందరు కావాలనే తనపై కుట్ర చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరైన శివాజీని దాదాపు 3 గంటలు మహిళా కమిషన్ ప్రశ్నించింది. తన వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కు లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు శివాజీ. అయితే విచారణ అనంతరం బయటకు వచ్చిన శివాజీ కొంతమంది తనపై కావాలనే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. నటుడు శివాజీ వ్యాఖ్యని తీవ్రంగా ఖండించారు ప్రకాష్ రాజ్. ఆడవాళ్ల పట్ల అలా మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. శివాజీ మాట్లాడింది ముమ్మాటికి తప్పే అన్నారు. మహిళల పట్ల మీరు వాడే భాష ఏంటని, ఆడవాళ్లంటే ఏమనుకుంటున్నారంటూ ప్రకాష్ రాజ్ పై ఫైర్ అయ్యారు. ఆలోచన ధోరణిలో మార్పు రావాలన్న ఆయన మహిళలపై అభిప్రాయాలు చెప్పాల్సిన రీతిలో చెప్పాలని సూచించారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఈసారి 2 ప్యానెల్స్ పోటీ చేస్తున్నాయి. డి సురేష్ బాబు తరపున ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఒకవైపు, చదలవాడ శ్రీనివాస్ ప్యానెల్ మరోవైపు పోటీ చేస్తున్నాయి. అయితే యూనియన్ ప్రతినిధి దామోదర్ ప్రసాద్ స్పందిస్తూ సీఎం రేవంత్ ఒక్కో సమస్యను పరిష్కరిస్తున్నా కొందరు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వీకెండ్ కావడంతో నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల పర్యాటక ప్రదేశం టూరిస్టులతో కిటకిలాడుతోంది. హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి వేలాదిగా పర్యాటకులు సోమశిల పర్యాటక ప్రాంతాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ మీదుగా బోట్లో ప్రయాణిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా